పాయింటర్స్ని ఉపయోగిస్తాం 2 వాల్యూస్ యొక్క సమ్. ఇప్పుడు ఏబి వచ్చి మామూలుగా వేరియబుల్స్గా తీసుకున్నాను. నెక్స్ట్ P1 P2 ఈ రెండింటిని పాయింటర్ వేరియబుల్గా డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ ఇన్పుట్ చేసేయండి. సపోజ్ ప్రింట్ 2 వాల్యూస్ నేను ఒకే దాంట్లో ఇచ్చేస్తున్నాం. స్కాన్ ఆఫ్ %d ampersand a కామా ampersand b. ఓకే, ఇప్పుడు P1లోకి వచ్చి ఏ యొక్క అడ్రస్, నెక్స్ట్ P2లోకి వచ్చి అడ్రస్ ఆఫ్ బి ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ సి ఈక్వల్ టు వాల్యూ ఎట్ P1 ప్లస్ వాల్యూ ఎట్ P2. ఓకే, అంటే ఇక్కడ P1లో ఏముంది మనకి ఏ యొక్క అడ్రస్, P2లో ఏముంది బి యొక్క అడ్రస్. కాబట్టి ఇప్పుడు నాకు దాంట్లో ఉన్న వాల్యూస్తో క్యాలిక్యులేషన్ చేయాలంటే వాల్యూ ఎట్ P1లో ఏముంది ఏ యొక్క అడ్రస్, కాబట్టి వాల్యూ ఎట్ P1 ప్లస్ P2లో ఏముంది బి యొక్క అడ్రస్, కాబట్టి వాల్యూ ఎట్ P2. అంటే వాల్యూ ఎట్ P1లో ఉన్నది వాల్యూ ఎట్ P2లో ఉన్న రెండు వాల్యూస్ యాడ్ అయ్యేమంత మనకి సిలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. సపోజ్ ప్రింట్ సమ్ ఈక్వల్ టు %d, ఏ. ఓకే, నెక్స్ట్ సేవ్ చేశాను దీన్ని. 0.2 అనేస్తున్నాం, రన్ చేయను. ఓకే, సి డిక్లేర్ చేయలేదు కదా, సిని డిక్లేర్ చేద్దాం. కమా సి. నెక్స్ట్ సి మామూలుగా వేరియబుల్గా ఇచ్చాను, కానీ ఇక్కడ నేను డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఇండైరెక్ట్ డిఫరెన్స్ అంటే వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ సి అని చెప్పేసి ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 వేస్తాం, సమ్ 30. ఓకే, ఇది ఇక్కడ మనకి 2 వాల్యూస్ యొక్క సమ్ యూజింగ్ పాయింటర్స్ కావాలంటే దానికి ప్రొసీజర్. ఈ ప్రోగ్రామ్ చెప్తాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h y may now some int n comma pointer p, okay, pointer f I, printer value scanner %d ampersand n. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎట్ f is equal to 1 ఇస్తున్నాం. నెక్స్ట్ ఫర్ I equal to 1, I less than or equal to n I plus plus. Next value at f equal to value at f into I. Next printf factorial equal to %d /n comma value at f. Okay, సేవ్ చేసేసి 0.3. సపోజ్ నేను ఇక్కడ 5 వేస్తున్నాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ 5 ఇవ్వండి. ఓకే, 120 డిస్ప్లే. ఓకే, అంటే ఇక్కడ మనకి కొంచెం బ్రౌజర్స్ ప్రాబ్లం, నెక్స్ట్ మెమరీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి డిస్ప్లే కాదు. ఓకే, దీంట్లో వచ్చి ఇదిగోండి ఎన్లో వచ్చి మన ఇష్టం ఏదైనా వాల్యూ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ నేను యాక్చువల్గా ఎఫ్లో నేను ఏ వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేయలేదు, కానీ ఏమంటున్నాను వాల్యూ ఎట్ ఎఫ్ని పాయింటర్ టైప్గా డిక్లేర్ చేసాం. ఇప్పుడు వాల్యూ ఎట్ ఎఫ్ అంటే ఎఫ్ పాయింటర్ టైప్ కాబట్టి ఈ పాయింటర్ టైప్ వేరియబుల్ ఏముందంటే ఏదో ఒక సెల్ని పాయింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు దానికి మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి ఇనిషియలైజ్ చేయకపోతే ఏమవుతుంది, మీకు దాంట్లో ఏదో ఒక వాల్యూ ఉంటుందని చెప్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఆ వాల్యూ ఏమంటున్నాం మనకు గార్బేజ్ వాల్యూ. అంటే ఇప్పుడు మీకు దాంట్లో వాల్యూ ఉందంటే సంథింగ్ ఏదో ఒక సెల్లో ఉన్న ఇన్ఫర్మేషనే కదా అది. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నప్పుడు ఆ పాయింటర్ వేరియబుల్లో మనం ఏ అడ్రస్ స్టోర్ చేయకపోతే ఏమవుతుందంటే ఇట్ పాయింట్స్ టు సమ్ సెల్, అంటే ఏదో ఒక సెల్ని అది పాయింట్ చేస్తుంది.
అది ఏ సెల్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ సెల్లో ఏం చేస్తున్నాను ఇక్కడ 1 స్టోర్ చేయమని చెప్పాను. అంటే మరి మధ్యలో మారుతుందంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అడ్రస్ మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మధ్యలో అడ్రస్ మారుతుంది అని చెప్పేసి ప్రాబ్లం లేదు. వాల్యుయేట్ ఎఫ్ అన్నామంటే ఎఫ్ ఏ అడ్రస్ స్టోర్ చేయలేదు. మరి దేంట్లో స్టోర్ అవుతుందంటే ఏ అడ్రస్ స్టోర్ చేయనప్పుడు, అంటే ఏ అడ్రస్ మనం దాంట్లో స్టోర్ చేయనప్పుడు అది ఏదో ఒక సెల్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే దానికి ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాం. ఇప్పుడు మనం వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయకపోతే మనకి ఎలాగైతే గార్బేజ్ వాల్యూ ఉంటుందో అదేవిధంగా పాయింటర్ వేరియబుల్ని డిఫైన్ చేసినప్పుడు దాంట్లో మనం ఏ అడ్రస్ స్టోర్ చేయకపోతే సంథింగ్ ఏదో ఒక అడ్రస్ దాంట్లో స్టోర్ అవుతుంది. అది ఏ అడ్రస్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ అడ్రస్లో 1 స్టోర్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ మనం పాయింట్ ఇది ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం. ఎఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, ఐ ప్లస్ ప్లస్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏంటి, వాల్యుయేట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యుయేట్ ఎఫ్ ఇంటూ ఐ. అంటే ఇక్కడ మనకి ఐలో ఉన్న వాల్యూ ఎవ్రీ టైం వాల్యుయేట్ ఎఫ్లో ఉన్న వాల్యూతో మల్టిప్లై అయ్యి మళ్ళీ ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ అది మనకి వాల్యుయేట్ ఎఫ్లోనే స్టోర్ అవుతుంది. ఈ విధంగా మనకి లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్లో మనం ఏ వాల్యూ ఇస్తామో అన్నిసార్లు రిపీట్ అవుతుంది. నెక్స్ట్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లూప్లో నుంచి బయటకు వచ్చేసి ఎఫ్ అంటే వాల్యుయేట్ ఎఫ్లో ఏదైతే వాల్యూ ఉంటుందో మనకి ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఇది మనకి నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి ప్రోగ్రామ్. అంటే ఇది ఎందుకంటే చెప్పటం ఇది అంటే మనం ఒక వేరియబుల్లో ఇంకో వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తేనే మనం దాన్ని యూజ్ చేయం, ఇలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్తాం మనం. ఓకే, రాసుకో. ఓకే ఓకే నెక్స్ట్ ఇదే టైప్లో ఇంకో ప్రోగ్రామ్ తీసుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయటం. ఓకే, దానికి okay, first hash include stdio.h void main. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి సపోజ్ ni వాల్యుయేట్ ఎస్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఇనిషియలైజ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వాల్యూ scanf %d ampersand n. Next for I equal to 0 sorry I equal to 1, I less than or equal to n, I plus plus if n percentage I equal to 0 then valuate s equal to valuate s plus 1. నెక్స్ట్ లూప్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఈ వాల్యుయేట్ ఎస్ ఈక్వల్ టు 2కి సమానం అయితే దెన్ ప్రింట్ఎఫ్ ప్రైమ్ లేదా ఎల్స్ ప్రింట్ఎఫ్ నాట్ ప్రైమ్. ఓకే, ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు దాన్ని రన్ చేయండి. సపోజ్ వాల్యూ 5 ఇస్తున్నాను. ఓకే, నాట్ ప్రైమ్. అదే ఇప్పుడు 5 వేద్దాం ప్రైమ్ నెంబర్. ఓకే, ఇది ప్రైమ్ నెంబర్ కనుక్కుంటాను ప్రోగ్రామ్. లాజిక్ సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్యాక్టరీలో ఎలా చేస్తాం సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎన్లో వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ వాల్యుయేట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్
దేన్నైతే పాయింట్ చేస్తుందో ఆ పాయింట్ చేసే ప్లేస్లో జీరోని ఇన్షియలైజ్ చేశాను. నెక్స్ట్ లూపింగ్ సేమ్ థింగ్. ఫర్ i = 1, i less than or equal to i plus plus. ఇఫ్ n% i = 0 అయితే ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎస్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. దట్ ఈస్ వాల్యూ ఎట్ ఎస్ వాల్యూ ఎట్ ఎస్ ప్లస్ 1. ఇప్పుడు మీకు లూప్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఎస్లో సమ్ 2నో 4 6 ఏదో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా నేను ఇఫ్ వాల్యూ ఎట్ ఎస్ 2కి ఈక్వల్ అయితే ప్రైమ్ నెంబర్, లేదంటే నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే, రాసుకోండి. ఓకే అండి. ఇది మనకి పాయింటర్స్ యూజ్ చేస్తే జనరల్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు మనకి ఈ నెక్స్ట్ టాపిక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఓకే జాగ్రత్తగా ఇప్పుడు మనం దీంట్లో లూపింగ్ అనేది దేనికి ఉపయోగిస్తున్నాం? మనం రాసే ప్రోగ్రాంలో స్టేట్మెంట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఎక్కడైతే రిపీట్ అవుతున్నాయో అక్కడ మనం ఆ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా టైప్ చేయకుండా దానికి ఏం చేస్తాం, మనం లూపింగ్ అనేది ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ మనకి లూపింగ్ అనేది ప్రోగ్రాంలో ఒక ప్లేస్లో స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్ రిపీటెడ్ కావాలంటే దానికి లూపింగ్ ఉపయోగిస్తాం. అలాగా ఉండి ఇప్పుడు మీకు ప్రోగ్రాంలో డిఫరెంట్ ప్లేసుల్లో మీకు రిపీట్ అవుతున్నప్పుడు అప్పుడు మనకి దానికి లూపింగ్ అనేది కుదరదు కదా. ఓకే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మీకు ఒక పర్టికులర్ ప్లేస్లో మీకు స్టేట్మెంట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్, సపోజ్ ఇప్పుడు నాకు ఈ లొకేషన్లో ఒక 10 స్టేట్మెంట్స్ రిపీట్ కావాలంటే దానికి ఏం చేస్తాను, నేను లూపింగ్ ఉపయోగించి నేను ఇక్కడ ఆ స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయకుండా ఒకసారి రాసి మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్న దాన్ని రిపీట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రాంలో నాకు సేమ్ ఇదే లూపింగ్ నాకు ఇక్కడ వేరు వేరు చోట్ల నాకు రిపీట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు దీంట్లో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఈ విధంగా నాకు ఈ ప్రోగ్రాంలో వేరు వేరు చోట్ల సేమ్ ఇదే లూపింగ్ నాకు రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఈ విధంగా రిపీట్ అవుతుంది అంటే మీరు ఏం చేయాలి, ఎక్కడెక్కడైతే మీకు ఈ ప్రోగ్రాంలో మీకు సేమ్ ఇదే లూప్ రిపీట్ అవుతుందో యాక్చువల్గా అయితే అక్కడలా టైప్ చేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఇది ఒక 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి ఎన్నిసార్లు రిపీట్ కావాలని దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, 10 టైమ్స్ 20 టైమ్స్ 100 టైమ్స్ n టైమ్స్ 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 10 స్టేట్మెంట్స్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ టైప్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 10 స్టేట్మెంట్స్ మళ్ళీ టైప్ చేయాల్సిందిగా, సేమ్ అదే విధంగా టైప్ చేయాల్సిందిగా. ఈ విధంగా ఈ 10 స్టేట్మెంట్స్ ఈ ప్రోగ్రాంలో మీకు ఎక్కడెక్కడైతే రిపీట్ అవుతుందో అక్కడల్లా మీరు ఇది టైప్ చేయాల్సింది. ఇప్పుడు ఈ విధంగా మీరు ఈ 10 స్టేట్మెంట్స్ని ప్రోగ్రాంలో ఇప్పుడు వేరు వేరు చోట్ల మనం టైప్ చేసేటట్లయితే ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా మనకి టైం వేస్ట్ స్పేస్ వేస్టే కదా. ఓకే, మరి దీనికి అట్లా ఓకే, దానికి ఏంటంటే మనకి ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. ఏంటంటే ఆ ఫెసిలిటీ, మీకు ఒక ప్రోగ్రాంలో ఏ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ అయితే మీకు డిఫరెంట్ ప్లేసుల్లో రిపీట్ అవుతుందో ఆ స్టేట్మెంట్స్ని ఏం చేస్తారంటే దీంట్లో టైప్ చేయకుండా నేను దాన్ని ఏం చేస్తానంటే సపరేట్గా టైప్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ 10 స్టేట్మెంట్స్ ఉన్న దాన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేరేగా టైప్ చేస్తాను. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ 10 స్టేట్మెంట్స్ దేంట్లో ఈ ప్రోగ్రాంలో వేరు వేరు చోట్ల రాయాల్సింది. అక్కడ మనకి ప్రతిసారి రిపీట్ అవుతుందని చెప్పేసి ఏం చేస్తానంటే దాన్ని నేను సపరేట్గా ఒక ప్రోగ్రామ్గా రాస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది దీంట్లో యూజ్ చేయాలంటే మరి దీనికి ఏదో ఒక నేమ్ కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వండి. సపోజ్ నేను ఇక్కడ నేమ్ వచ్చి సమ్ ఎస్ అనేది ఇస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మీకు ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ అవసరం అవుద్దో మీరు అక్కడ ఆ ప్రోగ్రామ్ టైప్ చేయక్కల, సింపుల్గా ఏం చేస్తారు, దానికి ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్తో ఏం చేస్తారంటే దాన్ని కాల్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను,
నేను అక్కడ టైప్ చేయట్లేదు, జస్ట్ నేను దానికి నేమ్ ఏదైతే ఇచ్చానో ఆ నేమ్తో నేను దాన్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, మనకి సింపుల్ అయిపోయిందా లేదా? ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనకి సింపుల్గా ఏ నేమ్ అయితే ఇచ్చానో ఆ నేమ్తో దీన్ని కాల్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎస్ అని కాల్ చేస్తారో మీకు ఏమవుతుంది, ఈ ప్రోగ్రాంలో నుంచి కంట్రోల్ మీకు ఈ ప్రోగ్రాంలోకి వచ్చి దీన్ని ప్రాసెస్ చేసి కంప్లీట్ అవ్వగానే ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి దీని తర్వాత స్టేట్మెంట్స్ని కంటిన్యూషన్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కాల్ చేశారు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఎస్లోకి వచ్చి మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కంప్లీట్ కాగానే అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చి దీని తర్వాత స్టేట్మెంట్స్. ఈ విధంగా మీరు ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ని కాల్ చేస్తారో ఈ ప్రోగ్రామ్ నుంచి ఈ ప్రోగ్రాంలోకి వచ్చి ప్రాసెస్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి దాని తర్వాత స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ ఏం చేసాం, మనం దీంట్లో రాయాల్సింది దీన్ని సపరేట్ చేసాం. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ ప్రోగ్రామ్ ఏది, మనకి ఇది యాక్చువల్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామ్ మీన్స్ దిస్ ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఏం చేస్తాం, మనం దీన్ని సపరేట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ సపరేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని ఏమంటామంటే దిస్ ఈజ్ సబ్ ప్రోగ్రామ్. ఇప్పుడు అదే సబ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏమంటామంటే మనం ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్. ఇప్పుడు మనం సి స్టార్టింగ్లో చెప్పేటప్పుడు చెప్పా, సి మొత్తం మనకి ఫంక్షన్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫంక్షన్స్ డిఫైన్ చేసిన ప్రోగ్రామింగ్. ఇప్పుడు దాకా మనం వాళ్ళు డిఫైన్ చేసిన ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకుంటూ ప్రోగ్రాంలో వచ్చాం. ఇప్పుడు మనం రాసే ప్రోగ్రాంలో మనకి ఏదైనా స్టేట్మెంట్స్ రిపీట్ అవుతుంటే దానికి మనం ఏం చేస్తామంటే మనం ఈ విధంగా ప్రోగ్రామ్ రాసి దాన్ని మనం కాల్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఫంక్షన్స్లో ఏమైంది, మనకి 2 టైప్స్ వచ్చినాయి. ఒకటి వాళ్ళు క్రియేట్ చేసిన ఫంక్షన్స్, ఒకటి మనం క్రియేట్ చేసే ఫంక్షన్స్. వాళ్ళు క్రియేట్ చేసిన ఫంక్షన్స్ ఏమంటామంటే పీడిఎఫ్, దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటాం. లేదా దీనికే ఇంకో నేమ్ ఏంటంటే లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మన ఓన్గా మనం క్రియేట్ చేసే ఫంక్షన్స్ ఏమంటాం అంటే యూడిఎఫ్, దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఇఫ్, వైల్ ఇవన్నీ ఉపయోగిస్తున్నాయి. ఇవన్నీ ఏంటి, మనకి లైబ్రరీ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు మీకు ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ అవుతుంది ఎలా, దానికి వాళ్ళు ప్రోగ్రామ్ రాశారు, ప్రోగ్రామ్ రాసింది మీరు ఏం చేస్తున్నాం, దాన్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు ఎలా క్రియేట్ చేసింది మనం యూజ్ చేసుకుంటున్నామో అదేవిధంగా మనం రాసే ప్రోగ్రాంలో మనకి ఏదైనా రిపీట్ అవుతుందో మనం అలా రాసుకోవచ్చు. అదే ఇక్కడ మనకి ఈ ఫంక్షన్స్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే, కాబట్టి ఇప్పుడు దీంట్లో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని ఎలా కాల్ చేస్తాం అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనకి సపరేట్ కమాండ్స్ ఏం లేవు, రాసే ప్రోగ్రామ్నే దాన్ని మనం స్లిప్ చేసుకుంటాం అంతవరకు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఫంక్షన్కి ఏం చెప్పాలంటే ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మీకు ఇవ్వండి ఇవన్నీ ఈ మొత్తం ఇక్కడ ఉన్నాయని మొత్తం ఫంక్షన్స్. యాక్చువల్గా ఇదంతా ఏంటి, మనకి ఒక ప్రోగ్రామ్, కానీ ఆ ప్రోగ్రామ్ ఏం చేశాడు, డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తున్నారో ఏమవుతుంది, అది ప్రాసెస్ అవుతుంది. అంటే దట్ మీన్స్ దట్ ఈస్ అన్ సబ్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ నాకు ఒక మెసేజ్ డిస్ప్లే కావాలి. అంటే ఇప్పుడు నాకు ఒక మెసేజ్ డిస్ప్లే కావాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ అని చెప్పేసి దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు దానికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ ఫస్ట్ stdio.h ఇంక్లూడ్ చేయండి, వాయిడ్ మే నౌ. ఇప్పుడు మనకి ఏదైనా మెసేజ్ డిస్ప్లే కావాలంటే మనం ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ అని ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే అవుట్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తాం. నేమ్ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, ఇదే నేను ఇచ్చిందే ఇవ్వాలని లేదు. ఓకే, ఏ నేమ్ అయినా మీరు ఉపయోగించవచ్చు, కాకపోతే ప్రీ డిఫైన్ నేమ్స్ ఇవ్వకూడదు. ఓకే, అవుట్పుట్ ఆఫ్. ఇప్పుడు నేను ఇక్కడ 3 సార్లు కాల్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే మరి ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను కాబట్టి మరి ఆ ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మీరు ఈ ప్రోగ్రాంలో
మీరు ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి మెయిన్ ప్రోగ్రాంలోకి రాకముందే మీకు కంపైలర్కి చెప్పాలి. నేను ఈ ప్రోగ్రాంలో ఈ నేమ్తో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను కాబట్టి దానికి ఎలాగంటే వాయిడ్ అవుట్పుట్, ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఎఫ్, మీకు మెసేజ్ అయితే కావాలో జస్ట్ మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి నేను ఇక్కడ దిస్ ఈస్ మై ఫస్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్, జస్ట్ ఈ మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ మెసేజ్ మనకి 5 సార్లు 6 సార్లు టైప్ చేయాలంటే కష్టం కదా, దానికి ఏం చేస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను దీనికి అవుట్పుట్ అనే నేమ్తో ఈ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, ఈ క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్లో నేను జస్ట్ ఈ మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో ఏం చేస్తాను, ఈ నేమ్ ఏదైతే ఇచ్చానో దట్ మీన్స్ ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ నేమ్తో నేను ఇక్కడ దీన్ని కాల్ చేస్తాను. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, దానిలో మనకి లిమిట్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్పుట్ అనగానే ఏమవుతుందంటే మీకు ఈ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి దీంట్లో ఏమైతే ఉందో దాన్ని ప్రాసెస్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి దీని తర్వాత స్టేట్మెంట్, దీని తర్వాత మళ్ళీ ఏముంది, మళ్ళీ అవుట్పుట్ ఉంది కాబట్టి ఏముంది, మళ్ళీ సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఇప్పుడు ఏం సేవ్ చేయండి. సపోజ్ ఓకే, రన్ చేయండి. ఓకే, ఇది దీని మీద ప్రోగ్రామ్స్ నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం, ఎందుకంటే కంటిన్యూషన్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ సగం ఆఫ్ చేసి మళ్ళీ చేసి మర్చిపోతాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా సి అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది చేయడానికి మనం ఫస్ట్ చేసిన ఏంటంటే బేసిక్ అవి తెలిస్తేనే ఇప్పుడు మనం ఇది చేయగలం. ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ప్రోగ్రామ్ స్ప్లిట్ చేస్తున్నాం అంతే. కాబట్టి ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయాలంటే దానికి ప్రీవియస్ ఇప్పుడు దాకా మనం చేసిందంతా అదే. ఇప్పుడు అదే ప్రోగ్రామ్స్ని ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్ప్లిట్ చేసి ఫంక్షన్స్గా డిఫైన్ చేస్తాం. అదే ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ప్రోగ్రామ్స్. ఓకే.